ఇలాంటి టీ తాగడానికి ఎవరు ఇష్టపడరు, ఎందుకంటే ఈ టీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి. వీలైనంత వరకు ఈ వింటర్ మొత్తం ఈ టీని తాగడానికి ప్రయత్నించండి. జలుబు, దగ్గు, తలనొప్పి ఇలాంటి వాటి నుంచి కొంత మేరకు రిలీఫ్ పొందొచ్చు. ఈ టీని తయారు చేయడం కోసం మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత మాత్రమే తీసుకోండి. ఎక్కువ టీని చేసేసుకొని మళ్ళీ 1 గంట 2 గంటల తర్వాత తాగుదాం కదా అని ఆలోచన వద్దు. అలా తాగడానికి ఈ టీ ఉపయోగపడదు. అప్పటికప్పుడు తాగడానికి సరిపోయినంత క్వాంటిటీ మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఆరోగ్యం బాగుంటుందని చెప్పాను కదా అని ఈ టీని మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలకి ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఈ వీడియోలో చూపిస్తున్న క్వాంటిటీ కూడా పెద్దలకు మాత్రమే. అల్లాన్ని ముందుగానే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవడం వల్ల ఈజీగా స్మాష్ అయిపోతుంది. ఈ విధంగా దంచిన అల్లం ఈ టీకి మంచి రుచిని తీసుకొస్తుంది. ఇప్పుడు దీన్ని టీ కోసం బాయిల్ చేసుకున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టీలో మనం యూజ్ చేసే సెకండ్ ఇంగ్రీడియంట్ పెప్పర్ పౌడర్, బాగా మెత్తగా నూరినటువంటి మిరియాల పొడి. దయచేసి క్వాంటిటీని బాగా గమనించి యాడ్ చేసుకోండి, లేదంటే ఈ టీ తాగడానికి చాలా కష్టంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈ టీలో మనం ఎలాంటి మిల్క్ యూజ్ చేయడం లేదు కాబట్టి టీ పౌడర్ని వీలైనంత తక్కువ యాడ్ చేసుకోవాలి. ఈ టీని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగిస్తే సరిపోతుంది. చలికాలంలో ఇలాంటి టీకి ఎడిక్ట్ అవ్వడం మంచిదే అని నా ఒపీనియన్. అల్లం ఇంకా మిరియాల పొడి వేసి తయారు చేసిన ఈ ఘాటైన టీని వీలైనంత వేడిగా తాగి ఉపశమనం పొందండి. Thank you so much.